నేను ఈరోజు చేస్తున్న వీడియో వాయిస్ ఆఫ్ తెలంగాణ వీడియో ఏంటంటే దేశాన్ని మొత్తం ఊపేస్తున్న చావా మూవీ గురించి. ఎందుకు ఏముంది ఇంతగానో దేశాన్ని ఊపేస్తుందనంటే నేను దాన్ని తెలియ తెలియపరచడం కోసం మూవీకి వెళ్ళడం జరిగింది. మూవీలోని కొన్ని సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునే విధంగా ఉన్నాయి. ఇక్కడ దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే దేశభక్తి ఉంది, ప్రేమ ఉంది, పౌరుషం ఉంది, త్యాగం ఉంది. అందుకని ఇవన్నీ మిక్సింగ్గా ఉండబట్టే ఆ సినిమాకి అంత ఆదరణ లభిస్తుంది. అసలు ఇంతకీ ఈ సినిమాలో ఏముందంటే ఒక దేశభక్తుడు తన ప్రాణాన్నైనా పణంగా పెడతాడు తప్ప తన మతాన్ని, తన సాంప్రదాయాల్ని మార్చుకోడు. అంటే ఒక దేశభక్తి ఎలా ఉంటుందో చూపించారు. తన ప్రాణం పోయినా, తన ఎముకలు కీళ్ళు విరగ్గొట్టినా, గోర్లు పీకినా కూడా నేను నా మతాన్ని మారను అని ఒక దేశభక్తుడి కథ ఇది. క్షుణ్ణంగా చెప్పాలంటే అదే స్టోరీ. దేశం కోసం పోరాడే ఒక యోధుడి కథ, తన సాంప్రదాయాల కోసం పోరాడే ఒక వీరుడి కథ, తన మతం కోసం నిలబడే ఒక ఏమంటారు హిందూ కథ. అయితే దీన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే హిందూవాదులకు ముస్లిం వాదులకు మధ్య తగాదా పెట్టేగా చూస్తున్నారు. తప్పది. ఎందుకంటే ఔరంగజేబ్ అనే వ్యక్తి సొంత తండ్రిని చంపించినవాడు, సొంత చెల్లిని చంపించినవాడు, సొంత అన్నల్ని చంపించినవాడు. అలాంటి వాడు హిందూ అయితేంది, ముస్లిం అయితేంది, క్రూరుడు అని చరిత్రలో ఒక పేరుంది అతనికి. సో దాన్ని హిందూ ముస్లింగా భావించవద్దు. ఎందుకంటే మీరు చూస్తుంటే హిందూ రాజుల్ని హింస పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ముస్లిం రాజులు హింస పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు కాదు, రాజ్యాలకు మధ్య జరిగిన గొడవగా దీన్ని భావించాలి. కాకపోతే ఔరంగజేబ్ అనే ఒక మత ఛాందసవాది, అతడు ఒక్కడికి మత ఛాందసవాది, అందరు ముస్లిమ్స్ అనలేము. ఎందుకంటే శివాజీ ఆధ్వర్యంలో కూడా ముస్లిమ్స్ చాలామంది సైన్యాధిపతిగా ముస్లిమ్స్ ఉన్నారు. అక్బర్ హయాంలో కూడా చాలామంది హిందువులు అతని సలహాదారులుగా ఉన్నారు. సో ఈ ఒక్క విషయాన్ని తీసుకొని దీన్ని హిందూ ముస్లింలకు సంబంధించిన సినిమాగా మాత్రం దయచేసి చూడొద్దు. దీన్ని ఏ కోణంలో చూడాలంటే మత ఛాందసవాదం అనేది ఎంత డేంజర్ అనేది అది చూస్తే తెలుస్తుంది. మత ఛాందసవాద లక్షణాలున్న ఏ సామ్రాజ్యం నిలబడలేదు, ఏ రాజు నిలబడలేదు. చరిత్రలో వాళ్ళకంటే ఒక పేజీ లేకుండా పోయింది. మత ఛాందసవాదం కాకుండా ప్రజల కోసం, ప్రజల మంచి కోసం, మన్నల కోసం పోరాడిన వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. శివాజీ రాజ్యంలో చాలామంది ముస్లిమ్స్ ఉండేవారు, వారిని ఏ రోజు ఆయన కించపరచలేదు. అదేవిధంగా అక్బర్ చరిత్రలో కూడా చాలామంది ఉన్నారు. సో ఆయన కూడా ఎక్కడ కూడా వాళ్ళని కూడా కించపరచలేదు, ఎక్కడ వాళ్ళని హింసించలేదు. అందుకనే వాళ్ళకి అంత గొప్ప పేరు. ఈ ఔరంగజేబు లాంటి దుష్టుడు, దుర్మార్గులు కొంతమంది చరిత్రలో ఉంటారు. దాన్ని మనం బేసిక్గా తీసుకొని హిందూ ముస్లింల మధ్యన తగాదగా దీన్ని సృష్టించవద్దు. ఎందుకంటే రాజుల మధ్యన, రాజ్యాల మధ్య జరిగిన యుద్ధంగా దీన్ని పరిగణించండి. రెండు, ఒక మతం కోసం, తన సాంప్రదాయాల కోసం నిలబడ్డ ఒక యోధుడి కథగా దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు వెన్ను ఉడిచి గర్వించదగ్గ సినిమాగా దీన్ని భావించండి. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఆ క్షణంలో ప్రాణభిక్ష పెడతా, నీ రాజ్యాన్ని నీకు ఇస్తా అంటే చాలామంది ఈ తరంలో అయితే తీసుకుంటే అన్నారు. కానీ అలా కాదు. చరిత్రలో మన సాంప్రదాయం కొనసాగాలి అంటే అప్పట్లో మరాఠా సామ్రాజ్యం తప్ప హిందుత్వానికి సంబంధించిన ఏ సామ్రాజ్యాలు లేవు. ఒక్కడు కూడా మతం మారిపోతే మన మరాఠా సామ్రాజ్యం కాదు, హిందూ సామ్రాజ్యం ఉండకపోయేది. సో అతడు చేసిన త్యాగ పునాదుల మీద ఈరోజు హిందుత్వం నిలబడ్డది. శివాజీ మహారాజ్ అయితే, శంభాజీ మహారాజ్, రాణా ప్రతాప్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలాంటి వారందరినీ చరిత్రలో చాలా తక్కువగా చూపించారు. వారి యొక్క చరిత్రలు తిరిగి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఇది ఇంకోటి ఏంటంటే దీన్ని ప్రభుత్వాల మధ్యన కూడా చూస్తున్నారు. తప్పు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏ రోజు కూడా ఏ మతాన్ని ఆదరించొద్దు, అన్ని మతాలను సమానంగా స్వీకరించాలి, అన్ని మతాలను సమానంగా చూడాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. ఇక మీరు చావా మూవీని మాత్రం ప్రతి ఒక్క భారతీయుడు చూడాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చరిత్రలో ఎక్కడ కూడా దీన్ని హిందూ ముస్లిం గొడవగా చూడకండి. రాజుల మధ్యన, రాజ్యాల మధ్యన, ఒక మత ఛాందసవాదికి మధ్య, ఒక మత ప్రేమికుడికి మధ్య జరిగిన యుద్ధం. ఎందుకు అతను ఛాందసవాది అంటారు ఇతడు ఎక్కడ ముస్లింలను హింసించలేదు, కానీ అతడు హిందువులు అంటేనే రగిలిపోయేవాడు. ఒక దుర్మార్గమైన రాజుకి, ఒక దేశభక్తుడైన రాజుగా జరిగిన యుద్ధంగా దీన్ని చూడాలి తప్ప హిందూ మతానికి, ముస్లిం మతానికి మధ్యన జరిగిన యుద్ధంగా దీన్ని చూపించి ముస్లింలను కించపరచొద్దు. వాళ్ళలో కూడా చాలామంది దేశభక్తులు ఉన్నారు. వాళ్ళలో కూడా చాలామంది శివాజీ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, శంభాజీ కోసం నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. ఇది చరిత్రలో దాచిపెట్టిన దాగని సత్యం. సో ఎవరైనా ఉండుంటే కట్టర్ హిందువులు ఎప్పుడు కూడా ఒక మతాన్ని మీరు చేయొద్దు, మతాన్ని ప్రోత్సహించొద్దు. మానవత్వాన్ని ప్రోత్సహించండి, మానవత్వం దృక్పథంతో వ్యవహరించండి.
అలాలే కానీ ముస్లింలు అందరు శత్రువులుగా భావించే కట్టర్ హిందువులన్నా నాకు దేశమే, హిందువులను శత్రువులుగా భావించే ముస్లిమ్స్ అన్నా నాకు దేశమే. నాకు హిందువులైనా ముస్లిమ్స్ అయినా మానవత ఉన్న మనుషులంటే ఇష్టం, మానవత ఉన్న మనుషుల వైపు నడిపించడం అంటే ఇష్టం. ఆ వైపుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఆ వైపుగానే ఈ దేశం ప్రయాణం కూడా కొనసాగాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ రాజ్యానికి లేని గొప్పతనం భారతదేశానికి ఉంది. అన్ని మతాల వారు ఇక్కడ అన్నదమ్ములుగా నిల్చుంటారు. ఇది చరిత్రలో కాదు, ఈ భూమండలం బతుకున్నంత వరకు ఈ భారతదేశానికి ఈ పేరు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఇదే వ్యక్తిత్వాన్ని, ఇదే సహజ స్వభావాన్ని మనం కూడా మన వారసత్వంగా ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను. మన సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే పక్కన వారి సాంప్రదాయాలను కూడా గౌరవిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ జై హింద్.